ఆర్బిటాల్. అసలు ఆర్బిటాల్ ఏంటి అంటే ఒక ఆటం తీసుకుంటే మనం మిడిల్లో న్యూక్లియస్ ఉంటుంది, చుట్టూ ఎలక్ట్రాన్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. దీనినే మనం ఆర్బిట్ అంటాము. ఇలా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆర్బిట్స్ ఉంటాయన్నమాట. కానీ ఎలక్ట్రాన్ ఎక్కడైతే మ్యాక్సిమం ఉంటుందో అది ఇక్కడే కావచ్చు, ఇక్కడే కావచ్చు, ఇక్కడే కావచ్చు, ఇక్కడే కావచ్చు, ఇక్కడే కావచ్చు, ఎక్కడైతే మ్యాక్సిమం ఉంటుందో దానినే ఆర్బిటాల్ అంటారు. ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ ఉండే చాయిస్ ఉందో దానినే ఆర్బిటాల్ అంటారు. చుట్టూ రివాల్వ్ అవుతుంది, కాకపోతే ఏదో ఒక్క ప్లేస్లో మాత్రమే మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అది ఈ ప్లేసే కావచ్చు, ఈ ప్లేసే కావచ్చు, ఈ ప్లేసే కావచ్చు, దానినే ఆర్బిటాల్ అంటారు. ఇప్పుడు షేప్స్ ఆఫ్ p ఆర్బిటాల్. px ఆర్బిటాల్, l = 1 అయితే మనకేంటిది సబ్ ఆర్బిటాల్స్ ఏంటి? px, py, pz కదా. ఇప్పుడు px యొక్క చూద్దాం. px సబ్ ఆర్బిటాల్ తీసుకుంటే ఫస్ట్ మీకు నోడ్ అంటే ఏంటిది, నోడ్ పాయింట్ అంటే ఏంటి, లోబ్స్ అంటే ఏంటిది అని తెలియాలి. ఏవైతే 2 లోబ్స్ ఉంటాయో దీన్ని లోబ్ అంటారు, దీన్ని కూడా లోబ్ అంటారు. 2 లోబ్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్నే నోడ్ పాయింట్ అంటారు. నోడ్ ఆర్ నోడ్ రీజియన్ ఆర్ నోడ్ పాయింట్. ఇది ఇంపార్టెంట్ ఈ సెట్ వాళ్ళకి. నోడ్ అంటే ఏంటిది, నోడ్ పాయింట్ అంటేనే నోడ్. 3 పేర్లు ఒకే దానికి ఉంటాయి. ఏవైతే 2 లోబ్స్ మధ్య ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంటుందో దానినే నోడ్ అంటారు. ఇక్కడ మ్యాక్సిమం ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇందులో మ్యాక్సిమం లోబ్స్లలో మ్యాక్సిమం 1 ఎలక్ట్రాన్ అయితే ఉంటుంది. ఇక్కడ నోడ్ ఉందిగా, ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రాన్ అనేది ఉండదు, ఇది ఓన్లీ ఇంటర్సెక్షన్ పాయింటే. ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రాన్ అనేది ఉండదు. ఇప్పుడు px సబ్ ఆర్బిటాల్ తీసుకుంటే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. అంటే pxగా ఓన్లీ x యాక్సిస్ మీదనే ఎలక్ట్రాన్స్ అనేది ఉంటాయి మ్యాక్సిమం. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ 0. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇంకొకటి ఉంటుంది ఇది z యాక్సిస్. ఇది 3Dలో అయితే ఇంకా బాగా అర్థమవుతుంది, 2D కాబట్టి ఇలా వచ్చింది. ఇప్పుడు మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నాయంటే మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఓన్లీ x యాక్సిస్ మీదనే అని చెప్పొచ్చు. నోట్స్ అనేది క్లియర్గా ఎండింగ్ ప్రొవైడ్ చేస్తున్నా కాబట్టి నేను డైరెక్ట్ రాస్తున్నా. మీకు నోట్స్ కావాలనుకుంటే ఎండింగ్లో క్లియర్గా ఉంటుంది. నోట్స్లో ఇక్కడ క్లియర్గా చెప్పి రాస్తూ ఉంటే చిన్న టాపిక్స్ కానీ వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది. అందుకనే క్లియర్గా నోట్స్ అనేది లాస్ట్కి ప్రొవైడ్ చేస్తున్నా. ఇప్పుడు నోడల్ యాక్సిస్ ఏమిటి? నోడల్ అంటే ఎలక్ట్రాన్స్ లేని యాక్సిస్ అనమాట. ఎలక్ట్రాన్స్ లేని యాక్సిస్ ఏమున్నాయి? వై జెడ్. వై జెడ్. నోడల్ ప్లేన్ అంటే ఏంటిది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ప్లేన్. ఏంటిది? ఏ 2 యాక్సిస్ మధ్యలో ఉంది? వైజెడ్ కదా, వైజెడ్ ప్లేన్ అనమాట. ఇప్పుడు జెడ్ఎక్స్ కదా, అంటే జెడ్కి ఎక్స్కి మధ్యలో ఉన్న ప్లేన్ని జెడ్ఎక్స్ ప్లేన్ అంటారు. సేమ్ వైకి ఎక్స్కి మధ్యలో ఉన్న ప్లేన్ని ఎక్స్వై ప్లేన్ అంటారు. ఇవి ప్లేన్స్ అనమాట. ఇవి యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. అయితే నోడల్ ప్లేన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మీదనే ఉన్నాయి కానీ ప్లేన్లో లేవు కదా, కాబట్టి నోడల్ ప్లేన్ ఏంటిది అంటే ఎక్స్వై ప్లేన్లో ఏమన్నా ఎలక్ట్రాన్స్ ఉన్నాయా? లేవు. సేమ్ అట్లనే వైజెడ్
లేవు. జెడ్ నుంచి ఎక్స్ నుంచి వైకి మధ్య ఏమన్నా ఎలక్ట్రాన్స్ ఉన్నాయా మధ్యలో ప్లేన్లో? అవి కూడా లేవు. జెడ్ఎక్స్ సేమ్. ఇప్పుడు పీవై సబ్ ఆర్బిటాల్ తీసుకున్నాం. సేమ్ అలానే పీవై సబ్ ఆర్బిటాల్ తీసుకుంటే ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఇప్పుడు ఏంటి పీవై అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎందులో ఉంటాయి? వై యాక్సిస్లో ఉంటాయి. ఇటు ఒకటి, ఇందులో ఒకటి. ఇది నోడ్ పాయింట్ అందరికి తెలిసిందే. ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, మధ్యలో ఒకటి జెడ్ యాక్సిస్. ఇప్పుడు మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎందులో ఉన్నాయి అంటే ఏం చెప్తాం? వై యాక్సిస్లో. నోడల్ యాక్సిస్ అంటే ఇది నోడల్ యాక్సిస్ ఏమేమిటి? ఎక్స్ యాక్సిస్ మీద ఎలాంటి ఎలక్ట్రాన్స్ లేవు, జెడ్ యాక్సిస్ మీద కూడా ఎలాంటి ఎలక్ట్రాన్స్ లేవు. అయితే ఎక్స్ ఒకటి, జెడ్ ఒకటి. నోడల్ ప్లేన్స్ అంటే ప్లేన్స్లలో ఎలక్ట్రాన్స్ అసలు లేవు కాబట్టి ఓన్లీ ఉన్నాయి వై యాక్సిస్ మీదే ఉన్నాయి. ఇదొక ప్లేన్, ఇదొక ప్లేన్, ఇదొక ప్లేన్గా. ప్లేన్స్లో లేవు కాబట్టి 3 నోడల్ ప్లేన్స్ అవుతాయి. సేమ్ XY, YZ, ZX. సేమ్ అలానే PZ ఆర్బిటాల్ సబ్ ఆర్బిటాల్ తీసుకున్నాము. వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఇప్పుడు ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఏ యాక్సిస్లో ఉన్నాయి? జెడ్లో ఉన్నాయి. అంటే మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ అనేవి ఏ యాక్సిస్లో ఉన్నాయంటే జెడ్ యాక్సిస్. సెకండ్ నోడల్ యాక్సిస్ ఏమేమిటి? ఎలక్ట్రాన్స్ లేని యాక్సిస్ ఏమేమిటి? ఎక్స్, వై. నోడల్ ప్లేన్స్ ఏంటి? 3 ప్లేన్స్. ప్లేన్స్లలో లేవుగా ఎలక్ట్రాన్స్ అనేవి, ఓన్లీ యాక్సిస్ మీదనే ఉన్నాయి కాబట్టి నోడల్ ప్లేన్స్ 3 అవుతాయి. XY, YZ, ZX. ఇప్పుడు సేమ్ షేప్స్ ఆఫ్ ఏ డి ఆర్బిటాల్ తీసుకుందాం అనుకోండి. అంటే L = 2. ఇప్పుడు ఏమవుతుంది? -2 సబ్ ఆర్బిటాల్స్, -1, 0, +1, +2 అంటే dxy dyz, దీని dxz, dx² - y² dz². ఇప్పుడు dxy చూద్దాం. సబ్ ఆర్బిటాల్ dxy. ఇప్పటిదాకా ఎలక్ట్రాన్ అనేది యాక్సిస్లో ఉంటుందని చెప్పానుగా, ఇక్కడ XY ప్లేన్స్లో ఉంటుంది. అంటే ఇది X యాక్సిస్, అంటే ఇది Y యాక్సిస్. ఇది X, ఇది Y. ప్లేన్స్లో మాత్రమే ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అంటే XY ప్లేను, సేమ్ XY ప్లేను. ఇక్కడ కూడా XY ప్లేన్. ఇక్కడ జెడ్ యాక్సిస్ అనేది 3Dలో అయితే క్లియర్గా ఉంటుంది, 3D కాదు కాబట్టి ఇలా ఉంటుంది. కానీ మీరు కన్ఫ్యూజ్ అయితేనే నేను జెడ్ యాక్సిస్ ఇక్కడ తీసుకోవట్లేదు.
ఇప్పుడు ఏంటి మ్యాక్సిమం ఫైండింగ్ ది ఎలక్ట్రాన్స్ ఏ ప్లేన్స్లో ఉన్నాయి అంటే యాక్సిస్ XY యాక్సిస్ ఓన్లీ యాక్సిస్ మధ్యలోనే ఉన్నాయన్నమాట. XY యాక్సిస్ ఎక్స్కి మధ్యలో ఎక్స్కి వై మధ్య ప్లేన్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు నోడల్ యాక్సిస్ ఇప్పటిదాకానేమో మనం ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాయి, లేకపోతే వై యాక్సిస్ మీద ఉన్నాయి, లేకపోతే జెడ్ యాక్సిస్ మీద ఉన్నాయని చెప్తున్నాం. ఇక్కడనేమో ప్లేన్స్లో ఉంటున్నాయని చెప్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లేన్స్లో లోబ్స్ అనేవి ఉన్నాయి అంటే ప్లేన్స్లోనే ఉంటాయి యాక్సిస్. ఇప్పుడు నోడల్ యాక్సిస్ ఏమవుతుంది, 3 నోడల్ యాక్సిసే. ఎక్స్ మీద ఎలక్ట్రాన్స్ లేవు, వై మీద ఎలక్ట్రాన్స్ లేవు, జెడ్ మీద కూడా ఎలక్ట్రాన్స్ లేవు. 3Dలో అయితే క్లియర్గా ఉంటుంది జెడ్ అనుకో, జెడ్ మీద కూడా ఎలక్ట్రాన్స్ లేవు. 3 నోడల్ యాక్సిస్ అవుతాయి, ఎక్స్ కామా వై కామా జెడ్. నోడల్ ప్లేన్ ఏది అంటే YZ. ఇప్పుడు ఇక్కడ జెడ్ ఉందనుకో, YZ ఒకటి, ఇప్పుడు ZX ఒకటి, ఇక్కడ ఇంకొక ప్లేన్ ఉంటుందిగా అది ZX ఒకటి. ఇప్పుడు ఈ యాక్సిస్ అనేవి ఇలా 3, ఒకటి ఎక్స్ యాక్సిస్, ఒకటి వై యాక్సిస్, ఒకటి జెడ్ యాక్సిస్. ఇది 3Dలో అనమాట. ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ కదా, ఎక్స్కి వైకి ఉండేది ప్లేన్ని XY ప్లేన్ అంటారు, వైకి జెడ్కి ఉండే ప్లేన్ని YZ ప్లేన్ అంటారు, జెడ్కి ఎక్స్కి ఉండే ప్లేన్ని ZX ప్లేన్ అంటారు. ఇలా 3Dలో అయితే క్లియర్గా ఉంటుంది. కానీ నేను చెప్పేది 2D కాబట్టి జెడ్ యాక్సిస్ అనేది ఇట్లా తీసుకున్నాను. ఇది ఇప్పుడు ఈ రెండింటి మధ్య యాక్సిస్ మధ్య లోబ్స్ ఉండి ఇందులోనే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇంకా మిగతా రెండింటి మధ్యలో లేవన్నమాట. సేమ్ ఇప్పుడు XY అయిపోయిందిగా, షేప్ ఆఫ్ సబ్ ఆర్బిటాల్ DYZ అన్నమాట. ఇప్పుడు ఇది వై యాక్సిస్, దీనిని నేను ఇప్పుడు జెడ్ యాక్సిస్గా తీసుకుంటున్నా. ఎందుకంటే XZ 2Dలో చెప్తున్న వాటికి ఇప్పుడు నాకు చెప్పిన 3D ఎట్లా ఉంటుందో XZలో ఇది ఎక్స్గా తీసుకుంటుంది, కానీ ఇక్కడ నేను యాక్సిస్ కావాలి కాబట్టి 2D కాబట్టి ఇక్కడ నేను జెడ్ అని తీసుకుంటున్నా, ఇది వై అని తీసుకుంటా. అప్పుడు ఆర్బిట్స్ అనేవి ఎట్లా ఉంటాయి, సేమ్ ఇప్పుడు దాని లెక్కనే ఉంటాయి, కాకపోతే నేమ్స్ చేంజ్ అయ్యాయి అంతే. సేమ్ మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఏ ప్లేన్లో ఉన్నాయి అంటే YZ ప్లేన్లో. ఇక్కడ నోడల్ యాక్సిస్ ఏమేమి అంటే 3 యాక్సిస్లో అయితే ఎలాంటి ఎలక్ట్రాన్స్ లేవు కదా, ఎక్స్ యాక్సిస్ మీద లేవు, వై యాక్సిస్ మీద లేవు, జెడ్ యాక్సిస్ మీద లేవు, కాబట్టి ఎక్స్ కామా వై కామా జెడ్ అయితే 3 నోడల్ ప్లేన్స్ ఏవి అంటే YX ZX అన్నమాట. ఎక్స్ ఇవి రెండు ప్లేన్లోనే లేవన్నమాట ఎలక్ట్రాన్స్ అనేవి. సేమ్ అలానే DXZ సబ్ ఆర్బిటాల్ తీసుకుందాం. XZ అన్నాడు కదా, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ఇది జెడ్గా తీసుకుంటున్నా ఇప్పుడు, ఎందుకంటే 2D కాబట్టి వై నేను ఎలిమినేట్ చేసుకొని, అంటే ఇక్కడ 2 లోబ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, ప్లేన్స్ మధ్యలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎక్కడ అంటే ZX. నోడల్ యాక్సిస్ ఏమేంటి ఎక్స్ కామా వై కామా జెడ్. ఎందుకంటే యాక్సిస్ మీద ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి, ఎలక్ట్రాన్స్ లేకపోతే ఏమంటారు నోడల్ అంటారు, కాబట్టి నోడల్ యాక్సిస్ ఏమైతే 3 అవుతాయి అన్నమాట. సేమ్ నోడల్ ప్లేన్స్ అంటే ఎలక్ట్రాన్స్ లేని ప్లేన్స్ ఏమేమి ఉంటున్నాయి, YZ ఒకటి, ఇంకొకటి ఏంటిది XY YZ. ఈ రెండింటిని
నోడల్ ప్లేన్స్ అని అంటారు. ఇంకొకటి ఏంటి, మనం dx² - y² దీని షేప్ సబ్ ఆర్బిటాల్ షేప్ అన్నమాట. ఇప్పుడు మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకుంటే, ఇక్కడ మాత్రం ఎలక్ట్రాన్స్ అనేవి యాక్సిస్ మీద ఉంటాయి. ఇప్పటిదాకా ప్లేన్స్ మధ్య ఉన్నాయి ఎలక్ట్రాన్స్ అనేవి, ఇప్పుడు యాక్సిస్ మీద ఉంటాయి, x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద. అంటే x యాక్సిస్ మీద సేమ్ టైం y యాక్సిస్ మీద. అప్పుడు మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎక్కడని తీసుకుంటాం మనం, x y. నోడల్ ప్లేన్స్ ఏమేమవుతాయి, ఇప్పుడు ప్లేన్స్లలో లేదు కాబట్టి 3 నోడల్ ప్లేన్స్ అవుతాయి. x ప్లేన్స్గా xy, yz, zx. ప్లేన్స్లో లేవు కదా, ఇక్కడ z ఉంటుంది కదా 3Dలో అయితే. ఇట్లా ఈ 3 నోడల్ ప్లేన్స్ అవుతాయి. నోడల్ యాక్సిస్ ఏది అంటే ఓన్లీ z యాక్సిస్. z యాక్సిస్, z మీదనే ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి అదే నోడల్ యాక్సిస్ అవుతుంది. ఇప్పుడు dz² ఆర్బిటాల్. ఇప్పుడు ఓన్లీ ఇది x యాక్సిస్ అనుకుంటే, ఇది zగా తీసుకుంటున్నా, z యాక్సిస్ అని, yగా కాకుండా. ప్లేన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ కదా, ఇలా తీసుకుంటాం. z యాక్సిస్ మీదనే ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎందులో ఉన్నాయంటే z యాక్సిస్. నోడల్ యాక్సిస్ ఏమిటి, x, y. నోడల్ ప్లేన్స్ మీద అయితే ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి xy, yz, zx అన్నమాట. ఇవి సబ్ ఆర్బిటాల్స్ యొక్క షేప్స్, ఎలక్ట్రాన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అని. ఒక ఆర్బిటాల్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. ఒక ఆర్బిటాల్లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. అది ఒకటి క్లాక్ వైజ్, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్. ఇది ఒక చిన్న, అంటే ఇది ఒక ఆర్బిటాల్ తీసుకుంటే ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు s ఆర్బిటాల్లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. అదే p ఆర్బిటాల్లో p ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎందుకంటే 3 సబ్ ఆర్బిటాల్ ఉంటాయి కదా, px, py, pz. అంటే ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, ఇందులో ఇలా 6 ఉంటాయి కాబట్టి 6 ఎలక్ట్రాన్స్. అదే d ఆర్బిటాల్ తీసుకుంటే టెన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇందులో 5 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి 10 ఎలక్ట్రాన్స్. అలానే f తీసుకుంటే 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి f ఆర్బిటాల్లో. One, 2, 3. 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది చెప్పానుగా లాస్ట్ నోట్స్ ప్రొవైడ్ చేస్తానని. ఇదే నోట్స్, ఇందులో క్లియర్గా ఉంటుంది. ఏది అర్థం కాకపోయినా ఒకసారి చదివితే అర్థమైపోతుంది. అలానే ఈ నోట్స్లో ఏవైతే ఇంపార్టెంట్ అని పెట్టి ఉన్నాయో అవైతే మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. అవి పక్కా ప్రీవియస్ ఇయర్స్లో అడిగినవే నేను ఇంపార్టెంట్ అని పెట్టాను. మా సార్ చెప్పినవి కూడా నేను ఇంపార్టెంట్ అని పెట్టాను. ఇంపార్టెంట్ అని ఉన్నాయి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, దాన్ని చదవండి ఒకసారి. అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి.